రక్షణ రహస్యాల గూఢాచార్యం కేసులో ముగ్గురు ఐఎస్ఐ అనుమానితులను ఎన్ఐఏ అరెస్టు చేయగా వారిని విశాఖ కోర్టులో హాజరుపరిచేందుకు వైజాగ్ పోలీసులు సహకరించారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు సమాచారం ఇచ్చారన్న కారణంతో ముగ్గురు ఐఎస్ఐ అనుమానితులను అదుపులోకి తీసుకుంది ఎన్ఐఏ. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వారిని అదుపులోకి తీసుకుంది. అరెస్టు చేసిన ముగ్గురిని విశాఖ ఎన్ఐఏ కోర్టులో హాజరుపరచాలని రైల్లో వైజాగ్కు తీసుకువచ్చారు. ఎన్ఐఏ అధికారులు సహకారం కోరటంతో ముగ్గురు అనుమానితులను సంబంధిత కోర్టులో హాజరుపరిచేందుకు భద్రతను కల్పించామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి తెలిపారు. కేసు పూర్తి వివరాలు తమకు తెలియదన్నారు సిపి. సో అది ఎన్ఐఏ కేసు. వాళ్ళు ఎక్కడి నుండి అరెస్ట్ చేశారో మాకు తెలియదు. ఇక్కడికి ట్రైన్ ద్వారా తీసుకొచ్చారు. ఇప్పుడు ఎన్ఐఏ కోడ్ విశాఖపట్నంలో ఉంది, కానీ వాళ్ళు ఎక్కడి నుండి అరెస్ట్ చేశారు ఎన్ఐఏ వాళ్ళకు తెలుసు. మాతో హెల్ప్ అడిగారు, మీరు రైల్వే స్టేషన్ నుండి కోర్టులో హాజరుపరుస్తాం, మా ఖైదీలు మీరు ఎస్కాట్ ఇవ్వండి అంతే. కానీ వాళ్ళు ఎక్కడి నుండి అరెస్ట్ చేశారు వాళ్ళకు తెలుసు. ఎన్ఐఏ కోర్ట్ మన ప్రతి జిల్లాలో ఉండదు. వైజాగ్లో ఒకటి ఉంది, ఇంకా మన రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా లేదా నాకు తెలియదు. సో కాబట్టి మన ఎక్కడి నుండి అరెస్ట్ చేసినా వైజాగ్కి తీసుకురావాల్సి వస్తుంది. ఎంతమంది సార్? అది వాళ్ళకు తెలుసు. అది ఎన్ఐఏ అంటే సెంట్రల్ ఆర్గనైజేషన్ కదా, మాతో జస్ట్ హెల్ప్ అడిగారండి. స్టేషన్ నుండి కోర్టు వరకు ఎస్కాట్ ఇవ్వండి అంతవరకు చెప్పారు. కానీ ఎక్కడి నుండి అరెస్ట్ చేశారు, ఏ కేసులో అరెస్ట్ చేశారు మాకు ఐడియా లేదు. ఎందుకంటే ఎన్ఐఏ బాంబ్ ఎక్స్ప్లోషన్ అయితే కూడా అరెస్ట్ చేస్తారు, కౌంటర్ ఫిట్ కరెన్సీ అయితే కూడా వాళ్ళు చూస్తారు, టెర్రరిజం అయితే కూడా చూస్తారు. సో ఏ కేసు అది కూడా మాకు ఐడియా లేదు. సో కావాలంటే మీరు ఎన్ఐఏ ఆఫీసర్స్తో అడిగితే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు.